వేదికను అలంకరించినటువంటి పెద్దలు మన కోవూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అర్బన్ రథసారథి గుత్తా శ్రీనివాసులు గారికి, మన నగర పంచాయతీ చైర్పర్సన్ శ్రీమతి బాల సుబ్రజ గారికి, పెద్దలు అందరినీ కలుపుకోబోయే వాళ్ళు మన ఒవేరు బ్యాంక్ చైర్మన్ ఏటూరు శివరామకృష్ణ గారికి, అదేవిధంగా కోఆపరేటివ్ బ్యాంక్ రూరల్ బ్యాంక్ చైర్మన్ కోఆపరేటివ్ బ్యాంక్ రూరల్ చైర్మన్ ఏటూరు శివరామకృష్ణ గారికి, ఒవేరు బ్యాంక్ చైర్మన్ దొడ్డ విజయలక్ష్మి గారికి, వేదికను అలంకరించినటువంటి రవాణా శాఖకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక ముందున్నటువంటి ఎన్డీఏ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి మరియు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. 2014 ముందు భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు రాకముందు అనేక రకాల ట్యాక్సులతో, అనేక రకాల పన్నులతో ఊరికి ఒక ట్యాక్స్, గ్రామానికి ఒక ట్యాక్స్, జిల్లాకు ఒక ట్యాక్స్ వేసి అనేక రకాల ట్యాక్సాలతో ప్రతి వస్తువు మీద అధిక లాభాలు దళారులు అందిస్తుంటే నరేంద్ర మోదీ గారు ఈ ఎన్డీఏ కూటమి నాటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2016లో జీఎస్టీ తేవడం జరిగింది. ఎందుకంటే ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా నష్టపోకూడదు, ఏ ఒక్కరు కూడా ప్రతి గ్రామానికి పొందేయకూడదు, ప్రతి వస్తువు కూడా ఒకటే పొందు పరిధిలోకి రావాలా, ఆ వచ్చిన ఆదాయానికి కూడా దేశానికి రావాలా, తద్వారా గ్రామాలు అభివృద్ధి చేయాలా, జిల్లాలు అభివృద్ధి చేయాలా, మన యొక్క శత్రువుల గుండెల్లో తడబుట్టించే విధంగా ఆయుధాలు అభివృద్ధి చేయాలని చెప్పి జీఎస్టీని ఉపయోగించడం జరిగింది. ఆ రోజు కూడా కొన్ని కొహరా పార్టీ నాయకులు జీఎస్టీ విధిస్తున్నారు, ప్రజల నుంచి పన్ను భారం మోపుతున్నారని చెప్పి పోరాటాలు చేయడం జరిగింది. అయితే ఏ ఒక్క నిరుపేద కుటుంబం వారు కానీ ప్రజలు కానీ జీఎస్టీని వ్యతిరేకించిన దాఖలాలు లేవు. నాటి నుంచి నేటి వరకు జీఎస్టీ విధిస్తూ మన రక్షణ విభాగానికి కావాల్సినటువంటి అనేక రకమైన యుద్ధ విమానాలు, మిస్సైల్స్, ర్యాకెట్లు కొంటూ, అదేవిధంగా క్షేత్ర స్థాయిలో గ్రామాలు అభివృద్ధి చెందే గాని రాష్ట్రం అభివృద్ధి చెందదు, దేశం అభివృద్ధి చెందని అని చెప్పి 15వ ఆర్థిక సంఘం నిధులు, 16వ ఆర్థిక సంఘం నిధులు మండల పరిషత్తులకు, పంచాయతీలకు, కార్పొరేషన్లకు, నగర పంచాయతీలకు ఇస్తూ అభివృద్ధి చేస్తూ వచ్చారు. ఈ రోజు మనం ఎక్కడైనా సరే వస్తువులు ధరలు పెరగడం చూసాం కానీ తగ్గించడం చూసింది ఈ ఎన్డీఏ కూటమిలోనే. వస్తువులు ధరలు తగ్గించడం చూసింది ఈ ఎన్డీఏ కూటమిలోనే. ఈ రోజు మన రవాణా శాఖ అధికారులు చెప్పారు, అనేక రవాణా శాఖ వాహనాల మీద తగ్గుతుందని. అంతేకాదు నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వారు ఉప్పులో తగ్గుతుంది, పప్పులో తగ్గుతుంది, చక్కెరలో తగ్గుతుంది, నూనెలో తగ్గుతుంది, ఎరగట్లో తగ్గుతుంది. ప్రతి ఒక్క నిరుపేద కుటుంబం వాడే ప్రతి వస్తువులో కూడా జీఎస్టీ తగ్గుతుంది. ఆ రోజు 27% జీఎస్టీని ఈ రోజు 15%కి తేవడం జరిగింది. అదేవిధంగా 15% జీఎస్టీని నిరుపేదల కోసం 5% తెచ్చిన ఘనత కూడా ఈ ఎన్డీఏ కూటమిది, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిది, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది. ఈ జీఎస్టీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితేనే, మన ఎమ్మెల్యే గారు అయితేనే ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రజలందరికీ చైతన్యపరుస్తూ ఈ యొక్క కార్యక్రమాలు జరపడం చాలా సంతోషం. ఇటీవల కాలంలో మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారాం గారు చెప్పారు, అయ్యా తగ్గిన జీఎస్టీని మీరు మళ్ళా అదేవిధంగా ప్రజలు చేసుకోకూడదు, మీ అంగళ్ళ ముందు పెరిగిన జీఎస్టీ యొక్క పాత వస్తువుల రేట్లు చెప్పండి, తగ్గిన జీఎస్టీ రేట్లు కూడా మీ అంగళ్ళ ముందు బోర్డులు వేయమని ప్రజలకు అవగాహన కలిగించమని చెప్పడం జరిగింది. ఇంకా ఏ దుకాణదారుడు కూడా వేసిన దాఖలాలు వెంటనే వేయాలా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మంచి తెచ్చే విధంగా ప్రజల్లోకి ఈ జీఎస్టీ తీసుకురావాలని చెప్పి మన దుకాణదారులు కూడా కోరుతూ, ఈ రోజు ఇంకొక చిన్న విషయం తెలియజేస్తున్నాను. కేంద్రంలో, రాష్ట్రంలో ఆత్మ నిర్భర భారత్ పేరుతో స్వదేశీ వస్తువుని